బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఇవాళ జరిగే ఏఐసీసీ నూతన కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీకి వెళ్లారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. ఏఐసీసీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కానున్నారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వారితో మాట్లాడనున్నారు. కేంద్ర మంత్రులను కలిసే సమయంలో సీఎం వెంట ఆయా శాఖల రాష్ట్ర మంత్రులు సైతం ఉండనున్నారు. అనంతరం ఈ నెల 16న రాత్రి అటునుంచి అట్టే సింగపూర్కి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సింగపూర్కు చేరుకున్న తర్వాత రేవంత్ బృందం శుక్రవారం బిజినెస్ మీట్లో పాల్గొంటారు. పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శిస్తారు. ఆ యూనివర్సిటీకి సంబంధించి పలు విషయాలను తెలుసుకోనున్నారు. అలాగే షాపింగ్ మాల్, స్టేడియాల నిర్మాణాలను పరిశీలించే అవకాశం ఉంది. జనవరి 19న సింగపూర్ నుంచి స్విట్జర్లాండ్లోని దావోస్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. జనవరి 20, 21, 22 తేదీల్లో అక్కడ నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేయనున్నారు రేవంత్ రెడ్డి.